అందరికీ నమస్కారం. హరివిహరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ అనే గ్రామంలో భద్రాచలం అనే మూవీ షూటింగ్ లొకేషన్ తీయడం జరిగిందండి. ఈ మూవీ రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు కూడా కొన్ని సీన్స్ తీశారండి. ఆ కోవలోనే మన కొవ్వూరు మండలం అయినటువంటి వాడపల్లి అనే గ్రామంలో కూడా 2 సీన్స్ తీశారండి. మొత్తం ఈ లొకేషన్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. శ్రీహరి గారు నటించినటువంటి భద్రాచలం అనే మూవీ చాలా పెద్ద సూపర్ హిట్ అయ్యి ఆయన కెరీర్లోనే పెద్ద బిగ్గెస్ట్ మూవీగా నిలిచి ఆయన కెరీర్ని చాలా పాజిటివ్గా నడిపినటువంటి ఈ భద్రాచలం మూవీకి సినిమా డైరెక్టర్ శంకర్ అండి. శ్రీహరి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే ఆయన సినిమాల ద్వారాగానే మనల్ని ఎప్పుడు పలకరిస్తూనే ఉంటారండి. అలాంటి గొప్ప నటుడు శ్రీహరి గారు మన తెలుగు సినిమా ఫీల్డ్కి చాలా అరుదైన రకం అండి. అలాంటి అరుదైన రకం మళ్ళీ మనకు దొరకదు. అలాంటి శ్రీహరి గారు యాక్ట్ చేసిన ప్రతి మూవీ కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆయన నిజ జీవితంలో కూడా ఎంతోమందికి సేవ చేశారండి. పేదల పట్ల ఆయనకున్న అంకితభావం చాలా విలువైందండి. అలాంటి శ్రీహరి గారి వీడియోని అందరూ కూడా ఆదరించండి, చూడండి. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మన వీడియోలోకి తెలిపదామండి. అందరికీ నమస్తే. హరివిహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో భద్రాచలం మూవీ లొకేషన్ అంతా కూడా పట్టిసీమ పుణ్యక్షేత్రంలో జరిగిందండి. ఈ పుణ్యక్షేత్రం గురించి చాలామందికి తెలుసు. అయినా కానీ ఈ పట్టిసీమ పుణ్యక్షేత్రంలో మన శ్రీహరి గారు నటించినటువంటి భద్రాచలం మూవీ 25% వరకు కూడా మన గోదావరి నది మధ్యలో ఇసుక మేట మీద కొంతమో ఈ గుడి యువతలకే చాలా వరకు కూడా ఇక్కడే జరిగిందండి షూటింగ్ అంతా కూడా. ఈ మొత్తం ఈ భద్రాచలం షూటింగ్ మూవీ లొకేషన్ అంతా కూడా ఇలాగా రాజమండ్రి నుంచి ఇలా భద్రాచలం వరకు కూడా ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే మొత్తం షూటింగ్ అంతా జరుపుకుంటూ అలాంటి శ్రీహరి గారు నటించినటువంటి భద్రాచలం మూవీ లొకేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపిస్తానండి. వీడియో అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. దయచేసి మన వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోకి ఇంకా చాలా వరకు కూడా చాలామందికి అది వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం చేసే ప్రతి లొకేషను, మనం చేసే ప్రతి వీడియో కూడా 10 మంది ఛానల్ని ఉద్దేశం. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయొద్దండి, డైరెక్ట్గా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నానండి. ప్రజెంట్ మనం వాడపల్లి గోదావరి మంచినీటి రేవు దగ్గర ఉన్నామండి. ఈ మంచినీటి రేవులోను భద్రాచలం మూవీకి సంబంధించినవి 2 క్లిప్పింగ్ చేశారండి. ఒకటి ఫైట్ ఒకటిని, ఒకటి సీన్ ఒకటి తీశారు. ఆ సీన్ ఇప్పుడు మీకు వేస్తాను చూడండి. మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఎవడ్రా నువ్వు? ఇది మాకు సంబంధించి రేవులో ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు కింద కూర్చుండి మాట్లాడే సీన్ ఒకటి ఉంటుందండి. ఆ క్లిప్పింగ్ వేస్తాను చూడండి. రాముడికి రావణాసురుడికి ఉన్నంత తేడా ఉందమ్మా. చట్ట ప్రకారం ఈ పొలం మీదే. దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. కావాలంటే మేము వాడపల్లిలో షూటింగ్ జరిగిన మొత్తం 2 లొకేషన్స్ కూడా మనం చూసాం కదండి. ఇప్పుడు మళ్ళీ మనం పట్టిసీమ తేలిపోదామండి. పట్టిసీమలోను భద్రాచలంకి సంబంధించిన మూవీ ఎక్కువ శాతం అక్కడ తీశారండి. అది ఇప్పుడు ఒక క్లిప్పింగ్ చూపిస్తానండి చెట్టు కిందదే. ఉంటానండి. ప్రెసిడెంట్ గారు డబ్బిచ్చి నిన్నే హైదరాబాద్ పంపిస్తాన్నారయ్యా. నేను హైదరాబాద్ రావటం ఏంటి, ఊరుకోండి. ఏంటమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు? ఆపరేషన్ చక్కగా జరుగుతుంది. మీ నాన్నగారు 100 ఏళ్ళు చల్లగుంటారు. మనకి కనిపిస్తున్న విజువల్స్లో మొత్తం పట్టిసీమలోనే ఇక్కడ చాలా సందర్భాల్లోనూ చాలా ఎక్కువ షూటింగ్స్ చేశారండి భద్రాచలం మొత్తం మీద కూడాను. ఈ సినిమాలోనూ ఒకటే జననం ఒకటే మరణం అనే ఒక పాట ఉంటుందండి. ఆ పాట అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందండి. ఆ పాట చాలా ప్రాచుర్యం పొందిందండి. అలాంటి పాటలు ఉన్న ఈ భద్రాచలం మూవీలో శ్రీహరి గారి యాక్షన్ చాలా అద్భుతమైన చెప్పాలంటే చాలా కష్టపడి కూడా యాక్ట్ చేశారు. అలాంటిది ఇప్పుడు మూవీ లొకేషన్ క్లిప్పింగ్ చూపిస్తానండి చూడండి. నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది. నీకోసం ఎదురు చూసే ప్రపంచం ఒకటి ఉంది. ఒట్టండి, ఒక్క ముక్క అర్థం కాలేదండి. ఈ సినిమాలో హీరో శ్రీహరి గారికి వదిన గారు ఉంటారండి. వదిన గారి క్యారెక్టర్ శ్రీహరి గారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ సినిమాలోను. అలాంటి టైంలోనూ ఆయన బాక్సింగ్ ఆడడం కోసం హైదరాబాద్కి వెళ్ళవలసి ఉంటుంది. ఆ టైంలో మొత్తం ఊరి జనం అందరూ వచ్చి శ్రీహరి గారిని ఓదార్చి ఆయన సాగనంపే సీన్ ఇక్కడ తీశారండి. బొమ్మ దగ్గర వేస్తాను చూడండి. కళ్ళకద్దుకుని పళ్ళలో పెట్టుకుంటారు భద్రాచలం. ఇదిగో డబ్బు. వద్దండి, ఉంచరా. మా దగ్గర నాకు తెలిసి ఈ పట్టిసీమ అనే గ్రామంలోనూ ఈ పట్టిసీమ అనే పుణ్యక్షేత్రంలో తీసిన సినిమాలు ఇంకెక్కడ తీసుంటారండి. 100 కాదు, కొన్ని వేల సినిమాలు తీసుంటారండి. నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ ఎవరైనా పట్టిసీమ రావాలనుకుంటే కనుక రాజమండ్రి నుంచి పోలవరం బస్సు ఎక్కితే కనుక పట్టిసీమలో దింపుతారండి. పట్టిసీమలో దిగంగానే మనకు అన్ని సదుపాయాలు ఉంటాయండి. అక్కడ
మనకు గోదావరి మధ్యలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళాలంటే కనుక అక్కడ బోట్స్ కానీ లాంచీలు కానీ అందుబాటులో ఉంటాయండి. ఓన్లీ టికెట్ 40 రూపాయలండి. అవతల వైపు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దింపేస్తారండి. మళ్ళీ మనం దర్శనం గట్టని చేసుకుని అవతల వైపు వచ్చేసరికి మనకి బోటు రెడీగా ఉంటుందండి. ఎవరైనా సరే ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం పట్టిసీమలను చాలా బాగుంటుందని చూడడానికి అయితేనే చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. అలాంటిది ఈ పట్టిసీమ అనే గ్రామం చాలా అద్భుతమైన ఒక పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చండి. ఇదే మెట్ల మీద శ్రీహరి గారు లాంచీలు లాక్కొచ్చి ఆయన ఉగురుపుతోటి ఈ మెట్ల మీద కూర్చుండి విశ్రాంతి తీసుకుంటే ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్ ఇప్పుడు మీకు వేస్తానండి, క్లిప్పింగ్ చూడండి. థ్యాంక్స్ అండి. నువ్వెవరు కానీ నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఇవే మెట్ల మీద ఒక సాంగ్ కూడా తీశారండి. ఆ సాంగ్ కూడా చిన్న బిట్టేస్తారండి. ఆ క్లిప్పింగ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. చూసారు కదండి, భద్రాచలం అనే మూవీ షూటింగ్ ఈ పట్టిసీమ పుణ్యక్షేత్రంలో జరిగిన ప్రతి లొకేషన్ కూడా నేను చాలా క్లియర్గాను చాలా క్లారిటీగా చూపించాను అనుకుంటున్నానండి. ఇంకా మంచి మంచి మూవీ లొకేషన్స్ చేస్తానండి. మనం భద్రాచలం మూవీస్కి సంబంధించిన లొకేషన్స్ అన్నీ కూడా తీయడం జరిగింది. అలాగే ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రతి అంగుళం కూడా మీకు వదలకోకుండా మొత్తం ఏరియా అంతా కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వాళ్ళందరూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం మంచి మంచి మూవీ లొకేషన్స్ మంచి మంచి లొకేషన్స్ పెడతా ఉంటామంటే అవన్నీ మిస్ అవుతారు. నేను మరో మూవీ లొకేషన్ తోటి మరో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ వాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందరికీ జై హింద్.